హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. బిర్యానీ, పులావు, రోటీ, పుల్కా వీటన్నింటిలోకి ఈ షేర్వా ఎంతో బాగుంటుంది. మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డలను పొడువుగా కట్ చేసుకొని సన్నటి మంట మీద బాగా వేయించుకోండి. ఉల్లిగడ్డలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. 2 మీడియం సైజు టమాటా పళ్ళను కట్ చేసుకొని ఉల్లిగడ్డ వేగిన తర్వాత అందులో వేసుకోండి. టమాటా బాగా మెత్తబడి వేగిన తర్వాత ఇందులో 7-8 జీడిపప్పు వేసుకొని మరొక నిమిషం పాటు వీటన్నింటిని వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ జార్లో 1 ఇంచ్ దాల్చిని, 4 లవంగాలు, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు స్కిప్ చేయవద్దు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ చేసుకోండి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డను పొడువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిగడ్డ వేగిన తర్వాత 2 పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ముందుగా మనం మిక్సీ చేసుకున్న ఉల్లిగడ్డ, టమాటా, జీడిపప్పు పేస్టును బాండీలో వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, మరొకసారి అంతా బాగా కలుపుకొని జీడిపప్పు వేసాం కాబట్టి అడుగంటుతూ ఉంటుంది. గరిటెతో ఇలా కలుపుతూనే ఉండండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం తయారు చేసుకున్న పొడిని ఇందులో వేసుకొని గరిటెతో మరొకసారి బాగా కలుపుకొని గ్రేవీకి సరిపడినంత వేడి నీళ్ళు 1/2 గ్లాస్ పోసుకోండి. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల గ్రేవీ కూరకు మంచి రుచి వస్తుంది. నీళ్ళు ఎక్కువగా పోసుకోవద్దు. మూత మూసుకొని మరొక 3-4 నిమిషాలు బాగా ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఉడికించుకొని ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. ఈ షేర్వాను మీరు కూడా తప్పక ట్రై చేయండి. బిర్యానీ మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.